ఇది అధిక మాసం కదండి. దీంట్లో భాగంగా 33 రకాలు, ప్రతి ఐటెం 33 పీసులు లెక్కగట్టి ఇస్తాము. వారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారమే. అధిక వాయనం అల్లుడికి కూతురికి ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? అధిక మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పురుషోత్తమ మాసంగా భావిస్తారు. ఈ మాసంలో చేసిన పూజలు, దానాలు, వాయినాలు సాధారణ కాలంతో పోలిస్తే ఎక్కువ పుణ్యఫలం వస్తుంది. కూతుర్ని లక్ష్మీదేవిగా, అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఈ వాయినం ఇస్తారు. అల్లుడికి ఇచ్చే వాయినం వలన అల్లుడికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవతలు 33 కోట్లు ఉన్నారని చెబుతారు. ఈ 33 దైవశక్తులను సంతృప్తి పరచడానికి సంకేతికంగా 33 వస్తువులను వాయినంగా ఇస్తారు. ఇది కేవలం అల్లుడికి కూతురికే కాదండి, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళకి కూడా ఇస్తారు. వాళ్లను బాలా త్రిపుర సుందరిలాగా, బాలకృష్ణుడిగా భావించి ఇస్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అధిక మాసం అయితే వస్తుందండి. అలా వచ్చిన ప్రతిసారి ఇవ్వాలి అనంటే ఇచ్చుకోవాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదు అంటే ఊరుకోవచ్చు. పెళ్లైన ఫస్ట్ సంవత్సరం మాత్రం